హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రస్తుతం ఈ కరోనా కాలంలో మనం కలుసుకోలేనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులను బట్టి దేవుడిచ్చినటువంటి ఒక మంచి ఏర్పాటు. ఈ విధంగా మనం ఒకరిని ఒకరం చూసుకుంటూ ఒకరితో ఒకరం సంగతులను పంచుకుంటూ సహవాసం చేయడానికి ఇప్పుడున్న కాలంలో ఈ యొక్క అధునాతనమైనటువంటి ఈ ఏర్పాట్లు, ఇది కూడా దేవుని కృపేనని మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాము. ప్రియులారా, మరి ప్రత్యేకంగా ఈరోజు ఒక అంశాన్ని ఇవ్వడం జరిగింది. కేవలం అనేక మంది దేవుని ప్రజలు, దేవుని సేవకులు సైతం మరి ప్రస్తుతం చాలా గడ్డు కాలంలో ఉన్నారు, చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్నారు. అంటే సంఘాలని ఏ విధంగా మనము కాపాడుకోవాలి, విశ్వాసుల్ని మనం ఎట్లా కాపాడుకోవాలి, ఎందుకంటే ఎవరితో ఎవరం కలుసుకోలేని పరిస్థితులు, అందరం కూడి ఆరాధించడానికి కానీ అలాగే సహవాసం చేయడానికి కానీ మనకు అవకాశం ఉండడం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి, ఎలా సంఘాలను నడిపించుకోవాలనే దాని మీద కొన్ని సంగతులు లేఖనాల్లో నుంచి మనము చూసి వాటిని బట్టి మనము ధైర్యపరచబడాలనే ఉద్దేశంతో ఆ టైటిల్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే వాస్తవానికి వివేకము కలిగిన నాయకత్వమే కాదు, విజయవంతమైనటువంటి నాయకత్వం మనం కలిగి ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి నాయకత్వం అనేది వివేకముతో పాటు ఆ నాయకత్వం వలన విజయము కూడా చేకూరాలి. అంటే ఒక బాధ్యతను మనం చేపట్టినప్పుడు ఆ బాధ్యతను సంపూర్తి చేసి దాన్ని మనము ముగించాల్సినటువంటి అవసరం ఉంది. అలా ముగించినప్పుడే అది విజయవంతమైనట్టుగా మనం చెప్పొచ్చు. ఈరోజు ప్రాముఖ్యంగా కొన్ని లేఖనాలను మనం చదువుతామండి. ముందుగా సామెతల గ్రంథం 24వ అధ్యాయంలో 6వ వచనాన్ని చదువుదాం. వివేకము గల నాయకుడు యుద్ధము చేయము, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసి మనం వాక్యం ధ్యానం చేద్దామండి. తలలు ఉంచి కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధువైన దేవా, సర్వోన్నతుడైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలం వేళ మీ పరిశుద్ధ సన్నిధిలో, మీ పాద సన్నిధిలో మేము చేరి ఉన్నాం. మీరు మాతో కూడా ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము తండ్రి. మా అవసరాలు ఏంటో తెలుసు, మా హృదయ తలంపులను మీరు ఎరిగిన దేవుడవు. మా బలహీనతలు, మేమున్నటువంటి పరిస్థితులు మీకు తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో మాకు కావలసినటువంటి సందేశం ఏదో అది మీరు మాకు దయచేయండి. ఈ వర్తమానం ద్వారా నాయన, మీ చదవబడుతున్నటువంటి లేఖనాల ద్వారా దేవా, మేము ధైర్యము పొంది నాయన మీ ఆలోచనను మేము ఎరిగిన వారమై మీరు చూపించినటువంటి విధానంలో మా పరిచర్యలను విజయవంతంగా కొనసాగించడానికి మీరు కృప చూపమని వేడుకుంటున్నాం. మీ పక్షంగా మాట్లాడనైనా మీ దాసుని మీరు బలపరచండి, ఆత్మపూర్ణిగా చేయండి, వాక్శక్తిని ఇవ్వండి. అవసరమైన మేరకు తేటగా సంగతులను మాకు అందించమని, ఘనత మహిమా ప్రభావం మీరే పొందమని, తద్వారా సంఘాలకు క్షమాభివృద్ధిని దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట స్తోత్రములు సమర్పిస్తూ ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము సామెతల గ్రంథాన్ని చూస్తే ఇది సొలొమోను రాసిన సామెతలు అని మొదటి అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంది. సరే, ఏది ఏమైనా ఇక్కడ నాయకుడికి ఏమి కావాలి అని అంటే వివేకం అనేది కావాలి అని చెప్తున్నాడు. కింద ఏమన్నాడు, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరం. అదే 20వ అధ్యాయంలో కూడా 18వ వచనంలో చూస్తే ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును, వివేకము గల నాయకుడివై యుద్ధము చేయము అన్నారు. అంటే ప్రియులారా, ఒక నాయకునికి లేకపోతే ఒక వ్యక్తి ముందుండి నడిపిస్తూ ఉన్నప్పుడు అతనితో పాటు ఇంకా అనేక మంది సహకారులు ఉంటారు, అనేక మంది ఆలోచనలు చెప్పేవారు ఉంటారు. ఎవరి ఉద్దేశాలు వారికి ఉంటాయి. అందరు కూడా తమ తమ యొక్క అభిప్రాయాల్ని, తమ ఉద్దేశాలని, తమకున్నటువంటి ఆలోచనలని వారు పంచుకోవడం అనేది జరుగుతుంది. అయితే నాయకుడైన వాడు ఏం చేయాలి అని అంటే వాటన్నిటినీ కూడా జాగ్రత్తగా పరిశీలించి వాటన్నిటిని వివేచించి తన యొద్దకు తీసుకురాబడినటువంటి ఆలోచనల్లో తెలియచేయబడినటువంటి వారి యొక్క ఉద్దేశాలు ఏమైతే ఉన్నాయో అందులో ఏది మేలైనది, ఏది ప్రయోజనకరమైంది, ప్రస్తుతం ఉన్నటువంటి వారున్న పరిస్థితుల్లో వాటిలో ఏది సరిపోతుంది అనేది వివేచించి దానిని తీసుకోవాలి. ఈరోజు ప్రభుత్వాలు చేసిన నాయకులైనా సరే,
ఎవరి దగ్గరైనా కానీ సలహాలు ఇచ్చేవారు, ఆలోచనలు చెప్పేవారు చాలా మంది ఉంటారు. అయితే అందులో ఏది మేలైనదో, ఏది ఉత్తమమైనదో దాన్ని మాత్రమే అతడు తీసుకోగలగాలి. దాన్ని వివేచన అంటే వివేచన అని అంటారు. తర్వాత మనం ఇంకొక మాట కూడా అనుకున్నాం, నాయకుడికి ఏముండాలంటే సామర్థ్యం కూడా ఉండాలి అని. సంఖ్యాకాండంలో 27వ అధ్యాయంలో మోషే యొక్క నాయకత్వపు ముగింపు దశలో దేవుడు మాట్లాడినటువంటి మాటలు అక్కడ ఉన్నాయి. 12వ వచనం నుండి కనుక మనం చదివితే, అప్పుడు మోషే ఏమంటున్నాడు చూడండి. 15వ వచనంలో, అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజం మీద ఒకని నియమించుము. అతడు వారి ఎదుట వచ్చుచు పోవుచు నుండి వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను అని చెప్పాడు. మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి విడుదల పొందారు. విజయవంతంగా ఐగుప్తును వారు దాటి వచ్చారు. ఆ తరువాత ఇశ్రాయేలీయుల యొక్క అవిశ్వాసాన్ని బట్టి కానీ, దేవుని ఎడల వారు నమ్మకత్వాన్ని కనబరచకపోవడాన్ని బట్టి కానీ దేవుడు వారి మీద కోపగించి వారిని 40 సంవత్సరాలు అరణ్యంలోనే తిరుగాడినట్లుగా చేశాడు. ఇప్పుడు దాదాపుగా 40 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. మరి మోషే నాయకత్వం కూడా ముగించబడబోతుంది. దాదాపు 120 సంవత్సరాల వయసులో ఇప్పుడు మోషే ఉన్నాడు. దేవుడు చెప్పిన ప్రకారంగా అహరోను ముందుగా ఆయన చనిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక మోషే ఉన్నాడు. మోషే కూడా చనిపోవాలి. అయితే దేవుడు మోషేకు ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం ఇచ్చాడు. అదేంటంటే, నువ్వు వాగ్దాన దేశంలో ప్రవేశించవు కానీ అయితే నేను ఇవ్వబోయేటువంటి ఆ దేశాన్ని నీ కన్నులారా నీవు చూస్తావు అని చెప్పి అబారీము కొండ ఎక్కి ఈ ప్రజలు పొందబోయేటువంటి ఆ స్వాస్థ్యాన్ని, ఆ దేశాన్ని చూడమన్నాడు. ఆయన చూశాడు. అయితే ఇప్పుడు చేయవలసింది ఏంటంటే, ఇంకా వీరు కొంత ప్రయాణం చేసి లేకపోతే యోర్దాను దాటి అవతలికి వెళ్ళి ఆ దేశాన్ని స్వతంత్రించుకోవాలి. కాబట్టి ఇప్పుడు వారికి ఒక నాయకుడు కావాలి. అప్పుడు మోషే ఏమంటున్నాడంటే, దేవా, నన్ను తీసుకున్నందుకు నాకు బాధ లేదు కానీ అయితే మరి నీ ప్రజల విషయం ఏంటి? వారికి నాయకుడిగా ఉండవలసిన వాడు ఎవరు అని అడుగుతున్నాడు. వారికి ఒక నాయకుడిని నియమించు. ఈరోజు ప్రియులారా, మనం ప్రస్తుత పరిస్థితుల్లో కూడా గమనిస్తే మన ఎదుట కూడా ఇలాంటి వాతావరణం కనబడతా ఉంది. ఈ మధ్య చాలా మంది మరి గొప్ప పరిచర్య చేసినటువంటి దైవజనులు చాలా మంది ఈరోజు లోకాన్ని విడుస్తూ ఉన్నారు. అది ఎందుకు అలా జరుగుతుందో మనం అయితే చెప్పలేం. కానీ ఏది ఏమైనా దేవుని యొక్క చిత్తాన్ని బట్టి, అంటే దేవుని అనుమతి లేకుండా ఏది జరగదు. ఎందుకంటే దేవుడు అన్నాడు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి, మీ తండ్రి చిత్తం లేకుండా అందులో ఒక్క వెంట్రుకైనా నేల రాలదు అని చెప్పాడు. కాబట్టి దేవునికి తెలియకుండా, దేవుని యొక్క చిత్తము కాకుండా ఏ దేవుని సేవకుడు కూడా ఏ లోకాన్ని విడవడు. అయితే వారిని దేవుడు ఎందుకు తీసుకున్నాడు అనేది అది దేవునికే తెలుసు, అది మనకు తెలియదు. అయితే పిల్లలు, ఇక్కడ వెళ్ళిపోయినటువంటి దేవుని సేవకుల యొక్క ఆ స్థానం, లేకపోతే ఆ సంఘములో ఆయన పోషిస్తున్నటువంటి ఆ పాత్ర ఎవరు పోషించాలి? మరి ఆ బాధ్యతలను ఎవరు తీసుకోవాలి? ఎవరు సంఘాలను మరి కుంటుపడకుండా నడిపించాలి అనేది ఈరోజు అది ఒక పెద్ద సమస్యగా ఉంది. దాదాపు చాలా సంఘాల్లో మరి దేవుని సేవకులు వెళ్ళిపోయినటువంటి సంఘాలన్నిటిలో బాధ్యత కలిగినటువంటి పెద్దలు సంఘములో నుంచి ప్రభు యొద్దకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో ఆ సంఘాల్లో కూడా అలాంటి వాతావరణం ఉంది. అయితే ఆ సంఘాల్లో చాలా మంది ఉంటారు కానీ ఉన్నవారందరూ కూడా సంఘాన్ని నడిపించడానికి, వారు నాయకులుగా ఉండడానికి వీలు కాదు. ఒకవేళ మనుషుల యొక్క ఆలోచనను బట్టి అక్కడ వ్యక్తుల్ని కనుక నియమిస్తే దాని వలన సంఘానికి క్షేమం కలగదు. కానీ అక్కడ దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇప్పుడు మోషేను దేవుడు ఎప్పుడైతే నీ పరిచర్య ముగించి నీవు నా యొద్దకు రమ్మంటున్నాడో వెంటనే మోషే అడుగుతున్నాడు, మరి సమాజం పరిస్థితి ఏంటి, నీ ప్రజల యొక్క పరిస్థితి ఏంటి అని. వారికి ఒక మంచి నాయకుడిని నువ్వు నియమించండి. ఆ నాయకుడు ఎలాంటి వాడై ఉండాలి? వారికి నాయకుడిగా ఉండుటకై సమర్థుడై ఉండాలి. ఒక సామర్థ్యం కలిగినటువంటి వాడు, వివేకము గలవాడుగా, అలాగే సామర్థ్యం గలవాడుగా ఉండాలన్నట్టుగా మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. వాస్తవానికి ప్రియులరా, ఈరోజు మనం చేయవలసింది ఏంటంటే, ఏ సంఘములో అయితే
బాధ్యత కలిగినటువంటి సేవకులు కానీ పెద్దలు కానీ ఈ కరోనా కాలంలో వారు ప్రభు యొద్దకు తీసుకొనబడ్డారో ఆ సంఘాలు లేకపోతే అలాంటి సంఘాలను గూర్చి మనం కూడా ప్రభువా విడువబడినటువంటి నీ ప్రజలకు ఆ సంఘానికి యోగ్యుడైనటువంటి వాడు, వివేకము కలిగినటువంటి వాడు, సామర్థ్యం కలిగిన వాడు, అలాగే తిమోతికి రాస్తూ ఒక మాట అంటున్నాడు, నమ్మకమైన మనుషుడు, సామర్థ్యము కలిగిన నమ్మకమైన మనుషులు, అలాంటి వ్యక్తిని ఆ సంఘములో నిలబెట్టండి. రెండంతలుగా ఆ సంఘం ఇంకా వృద్ధిలోనికి వచ్చినట్లుగా, సంఘం ఇంకా ఉజ్జీవింపబడినట్లుగా సహాయం చేయమని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, పిల్లరా మోషే ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన కూడా వింటాడండి. దేవుడు ఏమంటున్నాడు చూడండి, మోషే దేవునితో ఆ మాట అన్నప్పుడు నాయకుడిగా ఉండే సమర్థత కలిగిన వాడు, వారికి ఒక నాయకుడు కావాలన్నప్పుడు 18వ వచనంలో అంటున్నాడు, అందుకే యెహోవా మోషేతో ఇట్లను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు అని చెప్పి వెంటనే దేవుడు అక్కడ ప్రత్యామ్నాయంగా, అంటే మోషేకు ప్రతిగా మరొకరిని నాయకుడిగా దేవుడు అక్కడ నియమిస్తూ ఉన్నాడు, ఏర్పరిచాడు, ప్రత్యేకించాడు, చూపిస్తున్నాడు. ఏమిటి యెహోషువలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత, యెహోషువలో ఉన్నటువంటి ఆ యోగ్యత ఏంటి అని మనం గనక చూస్తే, ప్రియులారా అక్కడ ఒక మాట రాయబడింది, అతడు ఆత్మను పొందినవాడు. ప్రియులారా ప్రాముఖ్యంగా ఒక సంఘములో నాయకత్వం వహించేవాడు, లేకపోతే దేవుని ప్రజలను నడిపించేవానికి ప్రధానమైనటువంటి అర్హత, యోగ్యత, సంఘములో పరిచర్య చేయడానికి, పని చేయడానికి ఉండాల్సినటువంటి యోగ్యత ఏమిటి అని అంటే, వాడు ఆత్మను పొందినవాడై ఉండాలి. అంటే ఆత్మీయుడై ఉండాలి, ఆత్మ యొక్క స్వాధీనంలో ఉండాలి, ఆత్మ చేత నడిపించబడుతూ సంఘాన్ని ఆత్మీయ లోతుల్లోకి నడిపించేటువంటి ఆ యొక్క, అంటే అలాంటి ఆత్మీయ స్థితిని కలిగిన వాడు ఉండాలి. కాబట్టి పిల్లలు ఈ రోజున సంఘాల్లో బాధ్యతలను అప్పగించేటప్పుడు మనం చూడవలసింది ఏంటంటే, ఆ వ్యక్తి ఆత్మీయుడా కాదా. ఈరోజు సహజంగా మనం ఏం చూస్తామంటే, ఆ వ్యక్తి బాగా మాట్లాడతాడా, లేకపోతే ఆ వ్యక్తి మంచి స్థితి కలిగి ఉన్నాడా, మంచి హోదా కలిగి ఉన్నాడా, అతని యొక్క బాహ్య సంబంధమైనటువంటి విషయాలను మనము పరిగణలోకి తీసుకొని అతనికి ఉన్నటువంటి పలుకుబడి, అతనికి ఉన్నటువంటి విద్య, అతనికి ఉన్నటువంటి జ్ఞానము, ఈ భౌతిక సంబంధమైనటువంటి అతని టాలెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని మనము దృష్టించి వాటిని బట్టి ఒక వ్యక్తిని పెద్దగా కానీ లేకపోతే సేవకునిగా, నాయకునిగా అక్కడ నియమించడం అనేది చేస్తున్నాము. అయితే అది సరైంది కాదు. దేవుడు ఏమంటున్నాడంటే, యెహోషువను నియమించు, కారణం ఏంటంటే అతడు ఆత్మను పొందినవాడు. కాబట్టి ప్రియులారా నాయకులైన వారికి ఏముండాలంటే, వారు దేవుని ఆత్మ చేత నడిపించేటువంటి అనుభవం కలిగి ఉండాలి. మనము అపోస్తల కార్యముల గ్రంథం 6వ అధ్యాయంలో 2వ వచనంలో, అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించటం అని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు, కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునడి, మేము వారిని ఈ పనికి నియమింతుము అన్నాడు. వీళ్ళ యెరూషలేము సంఘములో ఒక సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య అంటే, అక్కడ ఉన్న వారికి భౌతిక పరమైనటువంటి ఏర్పాట్లు, వారి అవసరాలు, వారి యొక్క ఆహార విషయాలు కానీ, వారి ఏర్పాట్లు మరి ఏదైనా సరే, ఎందుకంటే ఆదిమ సంఘం అప్పటికి ఎలా ఉంది, అందరూ కూడా తమ తమ స్థిరాస్తులను, చరాస్తులను అన్ని అమ్మి తీసుకుని వచ్చి అపోస్తలుల యొక్క పాదముల వద్ద పెడుతున్నారు. వారందరూ కూడా తమకు కలిగినది సమిష్టిగా ఉంచుకున్నారు, అందరూ కలిసి తింటున్నారు, అందరూ కలిసి ప్రభువును స్తుతిస్తున్నారు, పరిచర్య చేస్తా ఉన్నారు. ఇప్పుడు పేతురు ఏమంటున్నాడంటే, మేము వాక్యం బోధించేటువంటి పని కలిగి ఉన్నాము, ఇప్పుడు మీరు అడుగుతున్నట్టుగా మీకు ఆహారం పంచిపెట్టడం అనేది, భోజనాలు ఏర్పాటు చేయడం, ఈ పరిచర్య అనేది మాకు సరైంది కాదు. అంటే ప్రభు మాకు అప్పగించిన పని మేము చేయాలి, ఈ విధమైనటువంటి పరిచర్య అది మేము చేయడం కాదు, దాని కొరకు కొందరిని ఏర్పరచుకోండి, మీరే వారిని గుర్తించండి అని చెప్తున్నారు. 7 తీసుకురండి, వారిని నియమిస్తామని చెప్పారు. అయితే ఆ 7 ఏమై ఉండాలి, ఎలాంటి వారై ఉండాలి అంటే, వారు ఆత్మతో నిండిన వారై ఉండాలి. జ్ఞానముతో అంటే ఏ జ్ఞానం అంటే అది లోక జ్ఞానం కాదు, దేవుని జ్ఞానంతో నిండిన వారై ఉండాలి. మంచి సాక్ష్యం పొందిన వారు, అంటే క్రియలలో కూడా వారు సత్ప్రవర్తన కలిగిన వారు ఉండాలి. అలాంటి వారిని తీసుకుని వస్తే అప్పుడు వారిని మీకు
ఈ పరిచర్య నిమిత్తం మేము నియమిస్తామన్నాడు, పరిచారకులుగా నియమిస్తామన్నాడు. కాబట్టి ప్రియులారా, సంఘములో నాయకత్వమైన, పెద్దలైనా, సేవకులైనా, లేకపోతే పరిచారకులైనా ఎవరైనా వారికి ఉండాల్సినటువంటి అర్హత, యోగ్యత ఏంటంటే వారు ఖచ్చితంగా దేవుని ఆత్మను కలిగిన వారు, దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగిన వారై ఉండాలి. అలాంటి వారు నాయకులుగా ఉంటే ఆ సంఘాలకి గొప్ప క్షేమం ఉంటుంది. ఇప్పుడు ఏ సంఘాలైతే నాయకత్వ కొరతలు కలిగి ఉన్నాయో అలాంటి సంఘాల్లో దేవుడు అలాంటి వారిని నాయకులుగా నియమించాలి. అలాంటి వారి యొక్క కాపరితనంలో, వారి యొక్క కాపుదలలో, వారి యొక్క పరిచర్యలో సంఘాలు క్షేమాభివృద్ధి చెందాలని మనమందరం కూడా ప్రార్థన చేద్దామండి. తర్వాత 78వ కీర్తన 70, 71, 72 వచనాలు కనుక మనం చూస్తే, తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించను, పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించను, కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించను. మనం ప్రియులారా, వాస్తవంగా చూస్తే మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మంచి కాపరి. ఆయన అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పారు. పాత నిబంధన గ్రంథంలో చాలా మంది గొర్రెలు కాసినటువంటి వారు ఉన్నారు, గొర్రెల కాపరులు చాలా మంది ఉన్నారు. కానీ దావీదు చాలా ప్రత్యేకమైనటువంటి కాపరి. తన తండ్రి మందను కాయడంలో, గొర్రెలను కాయడంలో అతడు చాలా ప్రత్యేకమైనటువంటి వాడు. ఎందుకంటే మోషే కూడా గొర్రెలను కాశాడు, ఆ తర్వాత యాకోబు కూడా గొర్రెలను కాసిన వాడే. ఇలాగనే చాలా మంది గొర్రెల కాపరులు ఉన్నారు, పశువుల కాపరులు ఉన్నారు. కానీ దావీదు ఒక ప్రత్యేకత కలిగి ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, అతడు గొర్రెలను కాస్తూ ఉంటే అతన్ని ఇశ్రాయేలును కాయమని, ఇశ్రాయేలుకు కాపరిగా, లేకపోతే వారిని పరిపాలించేటువంటి పాలకుడిగా, వారిని నడిపించేటువంటి నాయకుడిగా ఉండాలని దేవుడు దావీదును కోరుకున్నాడు. అయితే దావీదులో దేవుడు ఏమి చూశాడు అని అంటే, ఇక్కడ మరికొన్ని విషయాలు చెప్పబడ్డాయి. అదేంటంటే, అతనికి యథార్థమైన హృదయం ఉంది, కార్యముల యందు నేర్పరితనము ఉంది అన్నాడు. వీళ్ళరా, ఒక నాయకుడు విజయవంతమైనటువంటి నాయకత్వం జరిగించాలని అంటే, తన ప్రజలను విజయవంతంగా నడిపించాలని అంటే అతనికి వివేచన అవసరము. అలాగే ఆత్మీయత, ఆత్మతో నడిపించబడేటువంటి, ఆత్మ స్వాధీనములో ఉండేటువంటి వ్యక్తి అయి ఉండాలి అతడు. అంటే దేవుని ఆత్మకు సంపూర్ణంగా విధేయత చూపించిన వాడై ఉండాలి. తర్వాత దేవుని జ్ఞానముతో నిండిన వాడై ఉండాలి. అపోస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసినట్టుగా. తర్వాత ఇక్కడ కీర్తనల గ్రంథంలో చూస్తున్నాం, అతనికి యథార్థమైన హృదయము ఉండాలి. యథార్థత అంటే లోపల ఒకటి పెట్టుకుని బయటికి ఒకటి మాట్లాడేది కాదండి. అలాగే ప్రియులారా, కపటమైనటువంటి మాటలు పలకడం కాదు. యథార్థత అంటే హృదయంలో ఏముందో అదే బయటికి మనము పలకాలి. నిజంగా ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ తప్పును ప్రేమతో గద్దించి, ఆ తప్పును అతనికి చూపించి అతన్ని సరిచేయడానికి మనం ప్రయత్నం చేయాలి. అలా కాకుండా వారు ఏదో అనుకుంటారని వారి విషయంలో అక్కడికి దాన్ని అంతా కూడా ఏదో ఎరిగి ఎరగనట్టుగా, తెలిసి తెలియనట్టుగా నటించి తర్వాత అతని గురించి మనం చెడుగా మాట్లాడటం అంటే అది యథార్థత అనిపించుకోదు. వీళ్ళరా, ఒక దేవుని సేవకుని గురించి చాలా చాలా బాధపడ్డాం. సహోదరులు వేరే, అంటే మన ఐజక్ అన్న గారు, మేము మాట్లాడుకున్నప్పుడు అతని విషయంలో చాలా బాధపడ్డాం. ఎందుకు అని అంటే, ఆయన దేవుని సేవకుడే, కానీ మరొక దేవుని సేవకుని గురించి చాలా నెగిటివ్గా, చాలా విరోధ భావంతో మాట్లాడడం జరిగింది. సరే, మంచిదే. అంటే ఒకవేళ నిజంగా దేవుని సేవకుడు అలాంటి వాడై ఉంటే, అన్ని లోపాలు ఉంటే, అన్ని పరిస్థితులు ఉంటే నువ్వేం చేయాలి? ఆ సేవకునితో నువ్వు, అన్నా ఇది సరైనటువంటిది కాదు, ఇది వాక్యానుసారం కాదు, ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారు, ఇది వాక్య విరుద్ధమైంది, సంఘాలకు ఇది నష్టం కదా అని చెప్పాలి. వింటే నువ్వు దేవుని సేవకుని ప్రేమించు, ఆయనకు లోబడి ఉండు, అన్ని విషయాల్లో గణపరచు, ఆయనతో కలిసి సహవాసం చేయి. లేదనుకోండి, వినలేదనుకోండి, ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చెప్పిన తర్వాత కూడా సాధ్యం కాకపోతే ఆయనకు వేరే, ఆయన ఏదైతే తప్పు చేస్తున్నాడు అనుకున్నావో ఆ తప్పు లేకుండా నువ్వు నీ పరిచర్యను కొనసాగించాలి. అది యథార్థత అండి. అలా కాకుండా ఆయన ఎదుటనేమో ఆయన పొగిడి, ఆయనతో మంచిగా ఉంటూ, ఆయన వలన మేలు పొందుతూ ప్రక్కకు వెళ్ళి అదే దేవుని సేవకునికి విరోధంగా మాట్లాడడం అంటే అది ఎట్లా? అది యథార్థత అని అనిపించుకోదండి. అలాగైతే దేవుడికి కావలసింది ఏంటంటే, ఒక నాయకుడిలో యథార్థత అనేది
ఉండాలి. యథార్థమైన హృదయం ఉండాలి. కార్యములందు నేర్పరితనము కూడా ఉండాలి. పౌలు గారిని గురించి మనం చదువుతాం. కొరింథీయులకు రాస్తూ ఏమన్నాడంటే, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని అన్నాడు. ప్రియులారా, సంఘాన్ని నడిపించేటువంటి వ్యక్తి లోకములో ఉన్నటువంటి ఎవరి కంటే కూడా, ఏ అధికారి కంటే కూడా, ఏ నాయకుడి కంటే కూడా గొప్పవాడై ఉండాలండి. ఎందుకంటే లోకంలో ఉన్నవారు వారి యొక్క స్వప్రయోజనాన్ని ఆశించి వారు ఎన్ని విధాలుగైనా కానీ మారిపోవచ్చు, కానీ దేవుని సేవకుడు మాత్రం ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్య పరిధిని దాటి దేవుని ఉద్దేశాలను కాదని సంఘము యొక్క ప్రయోజనానికి వేరుగా ఎంత మాత్రం కూడా ప్రవర్తించడానికి వీల్లేదు. అతడు ఆత్మీయంగా చాలా ఉన్నతమైనటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. అతడు దేవుని ఆత్మని కలిగిన వాడై ఉండాలి, దేవుని జ్ఞానమును కలిగిన వాడై ఉండాలి. అలాగే అతడు దేవుని వలన సామర్థ్యము పొందిన వాడై ఉండాలి. అలాగే యథార్థమైన హృదయం గలవాడై ఉండాలి. ప్రియులారా, ఒక మంచి నేర్పరితనము కలిగిన వాడై ఉండాలి.